వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. టాపిక్లకు వెళ్ళే ముందు మనం ఒకసారి మన ప్రజా ఉద్యమ ఛానల్ని షేర్ చేద్దాం, లైక్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం మరియు కామెంట్ చేద్దాం. ఆర్థికంగా కూడా ఆ ఉద్యమానికి మీరు సహకరించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇక టాపిక్లకు వస్తే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పింది, మీరు ఉచితాలను ఇచ్చి సోమరిపోతులుగా తయారు చేస్తారు ఈ సమాజాన్ని. ఈ ఉచితాలతో పని కూడా చేయడం లేదు. పని కల్పించడం ప్రభుత్వాల బాధ్యత, అంతేకాని ఉచితాలు ఇవ్వడం కాదు. అలాగే ఇంకో విషయాన్ని కూడా స్పష్టం చేసింది, ఈ ఉచితాల పేరుతో ఏదైతే డబ్బులు వృధా అవుతున్నాయి, ప్రభుత్వాల డబ్బులు. మరి నేను కూడా ఒకటి డైరెక్ట్గా సుప్రీంకోర్టు ఇవాళ ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను. మరి ఈ ఉచితాలు ఇవాళ కొత్తగా స్టార్ట్ అయినాయి కాదు. ఈ దేశంలో పేదరికం ఉంది. ఈ పేదరికానికి కారణం ఎవరు? ఈ దేశంలో ఒక పూట అన్నం తినని వాళ్ళు, ఒక పూట కనీసం తిండి దొరకని వాళ్ళు, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఒక పూట తిండి కోసం 200 కూలి కోసం రోజుకు 10-12 గంటలు కష్టపడుతున్నారు. 400 కూలి కూడా దొరకట్లేదు వాళ్ళకి. దేశంలో అంతా ఒక్కటే ఇవాళ లేబర్ కోడ్ ప్రకారంగా వేతనాలు చెల్లించాలని ఇదే సుప్రీంకోర్టు ఎందుకు రూలింగ్ ఇవ్వడం లేదు? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలని నిర్దేశించడం లేదు? దేశంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించడం లేదు. ఇవాళ ఉత్తర భారతదేశం బాగా మరీ అత్యంత దరిద్రంగా వెనుకబడిపోయి దళితులు, ఆదివాసులు, బడుగు బలహీన వర్గాలకంతా కూడా ఇవాళ పనులు దొరికిన పనికి తక్కువ వేతనంతో వాళ్ళు పనిచేస్తున్న కారణంగా వాళ్ళకు కనీసం ఒక పూట పనిచేసినా కూడా 10-12 గంటలు పనిచేసినా పూటకు కరెక్ట్గా తిండి లేక ఇవాళ మగ్గుతున్న పరిస్థితి ఇవాళ చాలా భారతదేశంలో ఉంది. మరి ఆ పరిస్థితి కారణం ఎవరు? ఇవాళ మొత్తానికి ఒక 20-30% ఈ దేశంలో పండిన పంట అంతా కూడా ముక్కిపోయి వృధా అయి అది మొత్తం చేపలకు, లేదంటే సముద్రంలో పడేస్తున్నారు, లేదంటే బయట డంపింగ్ యార్డ్లో పడేస్తున్నారు. మరి దేశంలో సంపద ఎవరి కోసం సృష్టిస్తున్నాం మనం? రైతులు ఎవరి కోసం పండిస్తున్నారు? పండించిన పంటలో పేదలకు ఎందుకు చెందట్లేదు? ఎందుకు గోడౌన్లో మురగబెడుతున్నారు? ఎందుకు పడేస్తున్నారు? ఆ పడేసే ఫుడ్ ఏదైతే ఉందో, ఆ ఫుడ్ గ్రెయిన్స్ ఏదైతే ఉందో ఫ్రీగా ఇవ్వచ్చు కదా. ఫ్రీగా ఇస్తే, పేదలకు ఫ్రీగా ఇస్తే తప్పేంది? పేదలకు ఫ్రీగా ఇస్తే తప్పేంది? ముక్కిపోయినా బియ్యాన్ని బయట పడేది కంటే అంత టైం అందులో పెట్టకుండా గోడౌన్లో టైం వేస్ట్, ఉద్యోగాలు వేస్ట్, అక్కడ కరెంటు బిల్లు వేస్ట్, ఏసీలు వేస్ట్, అన్ని వేస్ట్. అది వచ్చిన వెంటనే ఈ ఏదైతే మనం వాణిజ్యంగా అమ్ముకున్న దానికి మిగులుగా ఏదైతే పంటలు ఉన్నాయో ఆ మిగులు పంటలన్నీ కూడా వృధా పోనీయకుండా, చెరువులో పడేయకుండా, లేకపోతే సముద్రంలో పడేయకుండా, నదులలో పడేయకుండా, చేపలకు ఆహారం కాకుండా మనుషులకు ఆహారంగా అందిస్తే తప్పింది. ఎందుకు అంత వృధా అవుతుంది ఈ దేశంలో? ఎందుకు అది డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ సిస్టంలో ఎందుకు పంపిణీ న్యాయం జరగడం లేదు? ఎందుకు రేషన్ సిస్టాన్ని సరిగా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం లేదు? ఎందుకు ఈ దేశంలో కోట్లాది మంది ప్రజలకి ఇవాళ వైట్ రేషన్ కార్డు ఇవ్వకుండా, వాళ్ళకు బియ్యం ఇవ్వకుండా, వాళ్ళకు నూనె ఇవ్వకుండా, వాళ్ళకు చక్కెర ఇవ్వకుండా, వాళ్ళకి ఏవైతే అనవసరంగా వృధా చేస్తున్న ఈ పంటలని, ఆ పంటలు రైతులు కష్టాల ద్వారా కొన్న పంట అంతా కూడా వృధా చేయకుండా పేద ప్రజలకు ఆకలి తెరిస్తే తప్పేంది? దీన్ని ఎట్లా తప్పుపడతాం మనము? ఒకవైపు ఉద్యోగం ఏవైతివి, మరొకవైపు ఉపాధి సరిగా కల్పించవైతివి, ఇంకోవైపు వేతనాలను పెంచవైతివి. మరి ఇవన్నీ సుప్రీంకోర్టు కనబడతలేవా? మరి కనపడినప్పుడు వీటి మీద సుప్రీంకోర్టు సీరియస్గా రియాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదు? ఎందుకు సుప్రీంకోర్టు ఈ దేశంలో ఉన్న సంపదను పంచాలి, పేదలకు పంచాలని చెప్పడం లేదు? ఎందుకు సుప్రీంకోర్టు ఈ దేశంలో చాలా పేదరికానికి కారణం భూ సంస్కరణ కాలేదు? భూమి అంతా కొంతమంది సంపన్నుల చేతిలో ఉంది, డబ్బంతా కొంతమంది సంపన్నుల చేతిలో ఉంది, పరిశ్రమలు కొంతమంది చేతిలో ఉన్నాయి, బంగారం కొంతమంది చేతిలో ఉంది. ఇవాళ సంపద అంతా కొన్ని అగ్రవర్ణాల పేరుతో, త్రివర్ణాల పేరుతో ఇవాళ దోపిడీ చేస్తున్న ఈ వర్గాల చేతుల్లో ఉంది అని చెప్పేసి ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు పేదల మీద నెపం నెట్టేస్తుంది? ఎందుకు వాళ్ళనే సోమరిపోతులుగా చిత్రీకరిస్తుంది? ఎందుకు ఇవాళ కూలి వాళ్ళు దొరకలేరంటే కూలి వాళ్ళు ఎందుకు దొరకరు? వాళ్ళు సోమరిపోతులు ఉండాలని, వాళ్ళ పిల్లల్ని చదువుకోవద్దని, లేకపోతే వాళ్ళని దరిద్రంలో ఉండాలని చెప్పేసి ఏ కుటుంబం భావించదు. జస్టిస్ గవాయి గారు, మీరు కూడా ఒక దళితుడే, కానీ ఇవాళ సంపన్న దళితుడు. పేద దళితులకు సమస్య మీకు అర్థం కాదు.
పేద దళితులకి ఇవాళ ఒకవైపు అంటరానితనం ఉంది, మరొక వైపు చేసిన కూలికి సరి అయిన వేతనం రావడం లేదు. వాళ్ళకి అనేక అవమానాలు, అత్యాచారాలు, అన్యాయాలు ఇలా గురవుతున్న ఈ సమాజానికి గవర్నమెంట్ అది మునిగిపోయి పడేయకుండా పేద ప్రజలకు పంచిస్తే తప్పేందండి? ఎందుకు పనిచేయకూడదండి? ఇది దేశం పేద ప్రజలది కాదా? ఈ దేశం సంపద వాళ్ళ సృష్టికర్తలు కాదా? వాళ్ళు పని చేయడం లేదా ఈ దేశంలో? మరి వాళ్ళకి సరైన వేతనం కల్పించమని చెప్పండి ఈ ప్రభుత్వాలకి. ఈ సరైన ఇల్లు ఇవ్వమని చెప్పండి, సరైన భూమి ఇవ్వమండి, భూమి పంచమని చెప్పండి, సంపద పంచమని చెప్పండి. పంచగలరా? ఈ పేద బడుగు బలైన వర్గాలకి ఈ దేశంలో సంపద పంచమని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పగలరా? మరి చెప్పనంత కాలము సుప్రీంకోర్టుకు ఈ రకంగా రూలింగ్ ఇచ్చే అధికారం ఎక్కడిది? ఈ దేశంలో ధనవంతులు మరింత ధనవంతులు గాను, పేదలు మరింత పేదలు గాను కావడానికి కారణం ఎవరు? ఆ కారణము దాన్ని ఈ అసమానతలు తొలగించాలని ఇదే భారత రాజ్యాంగము సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు తొలగించాలి, అదే భారతదేశంలో పాలకుల బాధ్యత అని చెప్పేసి ప్రియాంబుల్లోనే చెప్తున్నప్పుడు మరి దేశంలో ఒకవైపు సామాజిక అసమానతలు, మరొక వైపు ఆర్థిక అసమానతలు, మరొక వైపు రాజకీయ అసమానతలు, కల్చరల్ అసమానతలు, భాషా అసమానతలు, లింగ అసమానతలు, విద్యా వైద్యం అన్ని రకాల అసమానతలు, ఉద్యోగంలో అసమానతలు, ఈ అసమానతల భారతదేశం ఒకవైపు నిర్మాణం రోజు రోజుకు పెరుగుతూ ఉంటే, మరొక వైపు సంపన్నులు మరింత సంపన్నులుగా ఎదుగుతుంటే, ఈ దేశంలో ఏదైతే రైతు పండించిన పంట ఉందో ఆ పంట మిగులుగా ఉండి ముక్కిపోతుంటే, అది అనవసరంగా చేపలకేస్తుంటే దాని బదులు కడుపు నింపుకోవడానికి పేదలకు ఒక పూట ఫ్రీగా ఇస్తే తప్పేందండి? తప్పేముంది? ఈ దేశంలో అర్ధాకలితో ఇప్పటికీ 30% ప్రజలు అర్ధాకలితో బతున్నారు. ఈ దేశ జనాభాలో కోట్లాది మంది ప్రజలకు ఒక్క పూట అన్నం దొరకటం లేదు, సరైన పని దొరకడం లేదు, సరైన వేతనం దొరకడం లేదు, సరైన ఉపాధి దొరకడం లేదు, సరైన ఉద్యోగం దొరకడం లేదు. మొత్తం ప్రైవేటీకరణ అయిపోయి, టోటల్ ప్రైవేటీకరణ అయిపోయి ఆ ప్రైవేట్ రంగంలో ఇవాళ ఈ కుల వివక్షత ఉంది. ప్రైవేట్ రంగంలో ఈ కింది వర్గాలకు అవకాశం లేకుండా పోయింది. ప్రైవేట్ రంగంలో ఇవాళ మిషన్ వచ్చాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని మిషన్సే పనిచేస్తున్నాయి. ఈ ప్రైవేట్ రంగంలో ఇవాళ పూర్తిగా అగ్రవర్ణాలు, సంపన్న వర్గాలు, ఆధిపత్య వర్గాలు, దోపిడీ కులాల ఆధిపత్యము ఇలా కొనసాగుతూ ఈ పీడిత కులాలు, ఈ వర్గాలు, పీడిత వర్గాలు ఇవాళ అవకాశాలని ప్రైవేట్ రంగంలో పొందని కారణంగానే, ఇవాళ ఉపాధి దొరకని కారణంగానే, ఉద్యోగం దొరకని కారణంగానే ఇవాళ ప్రభుత్వ ఉచిత పథకాల మీద ఆధారపడుతుంది. నేను దాన్ని సమర్థించాను. కానీ ఒకవైపు ₹1,00,000 కిలో బియ్యం కొనే వాళ్ళు కొంతమంది రైతులు, ₹1,000 కిలో బియ్యం తినే వాళ్ళు కొంతమంది ఉంటారు, ₹100 కిలో బియ్యం కొనుక్కునే స్థాయి వాళ్ళు కొంతమంది ఉంటే, ₹1 కిలో బియ్యం మీద ఆధారపడే వాళ్ళు కోట్లాది మంది ఎట్లున్నారు? జస్టిస్ గవాయ్ గారు ఈ భారతదేశంలో ఎందుకున్నారండి? ఏం వాళ్ళంతా దళితులు కదా? వాళ్ళంతా పేదలు కదా? వాళ్ళకి భూమి పంపకం ఉంటే, వాళ్ళు వ్యవసాయదారులకు ఎదిగితే, వాళ్ళకు పరిశ్రమలు ఉంటే, వాళ్ళు సంపన్నులు అయితే ఎందుకు ఆధారపడతారండి? ముక్కిపోయిన బియ్యం మీద, క్వాలిటీ లేని బియ్యం మీద. దాంతో అవి తింటే రోగాలే వస్తాయండి. అదేమన్నా పౌష్టికాహారమా అండి? కాదు కదా. మరి పౌష్టికాహారం కానప్పుడు అది ముక్కిపోయిన బియ్యం మీద కూడా ఇవాళ మీరు వాళ్ళకు ఆంక్షలు విధిస్తే ఎట్లండి? ఆ బియ్యం కూడా తినద్దా వాళ్ళు? పడేసే బియ్యాన్ని కూడా తినద్దా? కథం తిండి లేని వాళ్ళు బిచ్చమెత్తుకోవాలా వాళ్ళు? లేకపోతే మట్టి తినాలా వాళ్ళు? గడ్డి తినాలా వాళ్ళు? అది కూడా దొరుకుతలేదు కదా ఇప్పుడు. కాబట్టి ఇవాళ ఒక న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు ఎట్లా ఉండాలంటే సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ మీద ఆధారపడాలి. సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్కు సంబంధించి ఏదైతే మీరు వర్గీకరణలో చాలా విపులంగా మీరు దళితులు విభజించబడండి, ట్రైబల్స్ విభజించబడండి అని చెప్పేసి రిజర్వేషన్ ఆఫ్టర్ 5% చదువుకున్న విద్యావంతుల కోసమే మీరు ఇచ్చిన తీర్పు ఉందే. మరి అదే 95% పేద, మధ్యతరగతి, దళితులు, బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్య కావచ్చు, సాంఘిక సమస్య కావచ్చు, పేదరిక సమస్య కావచ్చు, విద్యా సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, ఇలా అనేక రకాల ఇబ్బందులు పడుతూ వాళ్ళ జీవితాల మీద అనేక కష్టాలు పడుతున్న కోట్లాది మంది ప్రజల యొక్క జీవితాలను మనం అర్థం చేసుకోకుండా, వాళ్ళ మీద అధ్యయనం చేయకుండా ఇష్టారాజ్యంగా తీర్పులు ఇస్తూ ఉంటే, ఇష్టారాజ్యంగా మనం వాళ్ళని ఈ రకంగా ప్రభుత్వాలను మాత్రమే నెపం నెట్టేస్తే, ప్రభుత్వాలని ఇవాళ నిలదీయండి. అగ్రవర్ణ ప్రభుత్వాలు ఉన్నాయి ఈ దేశంలో.
లక్షల కోట్ల ప్రజాసొమ్ము దుర్వినియోగం చేస్తున్నారు వాళ్ళంతా. వేల కోట్లు, లక్షల కోట్లు, వందల కోట్లు ఇవాళ ప్రజాసొమ్ము అంతా మొత్తం కబ్జా చేస్తున్నారు, భూములను కబ్జా చేస్తున్నారు. ఇవాళ పేదలను మరింత పేదలుగా దిద్దుతున్నారు. అది వాళ్ళు అనుసరిస్తున్న పాలసీల కారణము. ఉచితాల పేరుతోని కొంతమందికి ఇచ్చి సోమరిపోతులను కొంతమందిని తయారు చేసి ఇవాళ వాళ్ళకు పని కల్పించకపోతే, పని కల్పించాల్సిన బాధ్యత ఎవరిదండి? ప్రభుత్వాలది కాదా? మరి ప్రభుత్వాలు ఎందుకు పని కల్పించడం లేదు? సో కాబట్టి వీటన్నిటి దృష్ట్యా ఇవాళ మనం చేయాల్సింది, ముఖ్యంగా న్యాయ వ్యవస్థ చేయాల్సింది, వాళ్ళకు ఉచిత నాణ్యమైన విద్యను అందించాలి, ఉచిత నాణ్యమైన వైద్యాన్ని అందించాలి, ఉచిత ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అలాగే ఉచిత నాణ్యమైన న్యాయం కూడా కల్పించాలి. ఎందుకంటే ఇవాళ కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఒక న్యాయ వ్యవస్థలో పెట్టాలంటే పెట్టలేరు. వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు దాని న్యాయాన్ని కొనలేరు, చదువును కొనలేరు, వైద్యాన్ని కొనలేరు, ఉపాధి అవకాశాలను కొనలేరు, ఉద్యోగ అవకాశాలను కొనలేరు. వీటన్నిటిని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అంతేకాకుండా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టియాలి, భూమి లేని వారికి భూమి ఇవ్వాలి, వాళ్ళ యొక్క రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాలి, వాళ్ళ సప్లాన్ నిధులను సక్రమంగా అమలు చేయాలి, వాళ్ళ దళిత వాడాలను, పేదవాడాలను అభివృద్ధి చేయాలి, వాళ్ళకు స్కిల్ డెవలప్ చేయాలి, వాళ్ళని డెవలప్ చేసి నా తర్వాత మాట్లాడాలి ఈ విషయాలు. ఇవన్నీ ఏమి చేయకుండా మీరు ఉచితాలు ఇంకెంతకాలం ఇస్తారు? ఎవడే సొమ్ము ఎవడైనా జేబులోకి వెళ్ళిస్తాడు? జేబులోకి వెళ్ళిస్తాడు? జేబులోకి వెళ్ళిస్తాడు? లక్షల కోట్లు మిగులుతున్న ఈ పాలకులు, వేల కోట్లు మిగులుతున్న పాలకులు పేద ప్రజల భూములను కొట్టేసి వాళ్ళ పేరు మీద కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న ఈ పాలకులా ఇచ్చేది బిచ్చం. కాబట్టి న్యాయ వ్యవస్థ సరిగా పరిశీలన చేసి తీర్పులు ఇస్తే బాగుంటుంది. కంప్లీట్గా పేదరిక నిర్మూలన దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది. ఆ దిశగా పథకాలని ప్రభుత్వాలు రూపొందించాలని చెప్తే బాగుంటుంది. ఆ దిశగా న్యాయ వ్యవస్థ కూడా ఆత్మపరిశీలన చేసుకుని తీర్పులు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా పేదరికానికి కారణం ఇవాళ పాలక సమాజమే, అవిద్యకు కారణం, నిరుద్యోగానికి కారణం, ప్రైవేటీకరణకు కారణం, ఇవాళ అన్ని సమస్యలకు మూల కారణం ఈ పాలక సమాజ విధానాలు. వాటిని ప్రశ్నించాల్సిన పౌరులని బిచ్చగాలను తయారు చేసి, తాగుబోతులను తయారు చేసి, డ్రగ్స్కు అలవాటు చేసి, ఈ రకంగా బానిసలను తయారు చేస్తున్న వ్యవస్థను మీరు ప్రశ్నించండి న్యాయ వ్యవస్థ. అప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది. ఆ దిశగా న్యాయ వ్యవస్థ కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా నేను న్యాయమూర్తులందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై భీమ్, జై పులే, జై పెరియార్.